మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదా దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. పౌలు గారు సువార్త చాలా ఇప్పటి కాలంలో ఉన్నట్టుగా ఉండదు, భిన్నంగా ఉంటుంది ఆయన సువార్త. మంచి క్రియలు, సత్క్రియలు కలిగి ప్రకటించాలంట సువార్తను ఎప్పుడైనా సరే. అందుకే బైబిల్లో ఉంటుంది, నీ కంటిలోని నలుసు ఎంచుకోక ఎదుటివారి కంటిలో దూలమును ఎంచకూడదు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి పౌలు గారు మంచి సత్క్రియలు చేసి నీ యొక్క సువార్తను ప్రకటించుడి అని బైబిల్ సెలవిస్తుందని చెప్తున్నారు. రోమపత్రిక కూడా చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం.